ప్లాస్టిక్ యూసేజ్ అంటే దీనివల్ల కూడా క్యాన్సర్స్ వస్తాయని ఒక థియరీ ఉంది కదా. సో ఇది ఎంతవరకు నిజము, వాట్ ఈస్ ద అంటే ఎట్లా ఏంటి దీని గురించి ఒకసారి డీటెయిల్ గా దెర్ ఈస్ టు సేఫ్ ప్లాస్టిక్స్. ఓకే, BPA అనే కాంపౌండ్ ఉంటుంది. ఓకే, BPA ఫ్రీ ప్లాస్టిక్స్ అని మనం చాలా మంది పిల్లల టాయ్స్ లో చూస్తుంటాం. ఓకే, BPA వాస్ లింక్ టు క్యాన్సర్ డైరెక్ట్లీ. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే చాలా వరకు ప్లాస్టిక్స్ BPA ఫ్రీ సేఫ్ అని వస్తున్నాయి. సో అట్ నార్మల్ టెంపరేచర్, రూమ్ టెంపరేచర్ ప్లాస్టిక్ ఈస్ కన్సిడర్డ్ సేఫ్. ఓకే, బట్ ఏంటంటే మనకు మీకు తెలిసినట్టే known is a drop, unknown is an ocean. There is lot of research, lot of studies are going on regarding everything. మనకి ఎందుకోసం అంటే ఇవాళ ప్లాస్టిక్ తీసుకుంటే రేపు క్యాన్సర్ రాదు, ఇఫ్ ఇట్ టేక్ 10 to 20 years. సో బట్ యాజ్ ఆఫ్ నౌ ఎట్ రూమ్ టెంపరేచర్ ప్లాస్టిక్ బాటిల్స్ లో తీసుకోవడం, ప్లాస్టిక్ ఫుడ్ లో తీసుకోవడం అనేది అంత హార్మ్ఫుల్ కాదు. బట్ డెడ్లీ థింగ్ ఏంటంటే ఇంక్రీజ్ టెంపరేచర్స్, వేడి పదార్థాలు ప్లాస్టిక్ కవర్ లో వేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ సాంబార్ ప్లాస్టిక్ కవర్ లో, ప్లాస్టిక్ బాటిల్, దట్ ఈస్ డెఫినెట్లీ నాట్ సేఫ్. ఇంకోటి కార్ లో ప్లాస్టిక్ వాటర్, మన బిస్లరీ బాటిల్ అయినా సరే కార్ లో పెడితే కార్ లో దాని ఆ వాటర్ టెంపరేచర్ 70 degrees Celsius. సో అది కూడా టాక్సిక్. ఓకే, సో పీపుల్ విల్ టెల్ యూస్ మెటల్, యూస్ కాపర్ ఆర్ స్టీల్ బాటిల్స్, ఎర్తన్వేర్ అయినా సరే సేఫ్. ఓకే, వాటిలో టెంపరేచర్ పెరిగినా కూడా ఏం పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. రీసెర్చ్ లో ఏం తెలిసిందంటే మన బాడీలో ఇంక్లూడింగ్ బ్రెయిన్ లో కూడా చాలా నానో పార్టికల్స్ ఉన్నాయి, నానో ప్లాస్టిక్స్ అంటాం. ఓకే, సో వాటి ఎఫెక్ట్ ఎంత వరకు ఉందనేది ఇంకా స్టడీస్ జరుగుతున్నాయి.